గంట్యాడ పేద ప్రజల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయ సాధన కోసం కృషి చేస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు గ్రామీణ పేదరిక నిర్మూలన పవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం గంట్యాడ మండలం పేదవేమలి గ్రామంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహాన్ని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆవిష్కరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు భారీ జనసందోహం మధ్య అభిమానులు జేజేలు పలుకుతూ డీజే సౌండ్ సిస్టమ్ తో కోలాట నృత్యాలతో మహిళలు హారతులు ఇచ్చి తిలకం దిద్దుతూ మంత్రికి స్వాగతం పలికారు. పేదవేమలి గ్రామంలో 23.94 లక్షలతో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని 43.60 లక్షలతో నిర్మించిన గ్రామ సచివాలయ భవనాన్ని మంత్రి కొండపల్లి ప్రారంభించారు. అనంతరం రైతులకు విత్తన ధాన్యాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నాడు స్వర్గీయ ఎన్టీఆర్ పెన్షన్ పథకాన్ని ప్రారంభిస్తే అదే పథకాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 4,000 రూపాయలకు పెంచి అందజేస్తున్న ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుందన్నారు. నేడు గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చడంతో పాటు సంక్షేమ పథకాలను అందిస్తున్నామన్నారు. తొలకరి ప్రారంభంలోని అన్నదాత సుఖీభవ నిధులను రైతుల అకౌంట్లోకి వేయడం శుభ పరిణామమని తెలిపారు. జోహార్ ఎన్టీఆర్. జోహార్ ఇండియా. అక్కడికి వెళ్దాం. పెదవేమలి గ్రామంలో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఓపెన్ చేయడానికి నన్ను పిలవడం జరిగింది. పెంచేడు మండలంలో ఇది రెండో విగ్రహం. మొదటి విగ్రహం నరవలో పెట్టడం జరిగింది. నరవ తర్వాత పెదవేమలి గ్రామంలో మాత్రమే మళ్ళీ రెండో విగ్రహం పెట్టడం జరిగింది. మీ అందరి అభిమానం, మనందర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, రైతు సేవా కేంద్రం కానీ ఈ రెండు కూడా ఓపెన్ చేయడానికి నన్ను పిలిపించినటువంటి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజానికానికి, ఉన్నతాధికారులకి, మరి వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షులు బాబు, మూడో తరం నాయకుడిగా వచ్చాను నేను. ఎప్పుడు కూడా గంట్యాడ మండలం అంటే నాకు ఎనలేని అభిమానం. ఎందుకంత అభిమానం అంటే నేను చెప్పలేను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా తాతయ్య గారు ఎలక్షన్స్ కోసం ఆయనతో కారులో తిరగడం, జీప్లో తిరగడం చూశాను. ఆయన గ్రామం వచ్చినప్పుడు ఆయన పట్ల మీరు చూపించే అభిమానాన్ని కూడా గమనించేవాడిని.
అంతటి అభిమానం మా కుటుంబానికి మీరు ఇచ్చినటువంటి గౌరవం. మరి ఈరోజు నాన్నగారు మండల ఎంపీపీగా చేయడం, మండల పరిషత్ ప్రెసిడెంట్గా చేయడం జరిగింది. అప్పుడు కూడా ఇక్కడ ఈ గ్రామం నుంచి విజయం చేకూర్చారు. బాబాయ్ గారు కూడా ఎమ్మెల్యేగా, శాసనసభ్యుడిగా గజపతినగర్గా గెలిచారు. అప్పుడు కూడా మీరు విజయం చేకూర్చారు. మరి నన్ను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇస్తే నన్ను కూడా దీవించి శాసనసభకు పంపించడమే కాకుండా నన్ను ఒక మంత్రి శాఖలో కూడా కూర్చోబెట్టినటువంటి అవకాశం మీరు ఇచ్చినటువంటి గౌరవం, బాధ్యత. మరి ఈ బాధ్యతకి అనుగుణంగా గత 2 సంవత్సరాలుగా మన మండలంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నాము, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాము. మరి సంక్షేమ కార్యక్రమంలో కూడా ఇంకా బాగా చేసుకున్నాం. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏవైతే మాట ఇచ్చారో పెన్షన్స్ 3,000 నుంచి 4,000 చేయడం కానీ, వికలాంగుల పెన్షన్స్ 3,000 నుంచి 6,000 చేయడంలో కానీ, మనం చూసుకుంటే కిడ్నీ రహిత పేషెంట్స్కి 5,000 నుంచి 10,000 చేయడంలో కానీ, ఎవరైతే యాక్సిడెంట్స్లో కానీ పెరాలసిస్ కానీ మంచాన పడి ఉంటారో వాళ్ళకి 15,000 పెన్షన్ చేయడం కానీ, ఇవన్నీ కలిపితే 33 కోట్ల రూపాయలని సంవత్సరానికి పెన్షన్ రూపాన రాష్ట్రం అంతా ఖర్చు చేస్తున్నారు. అయింది మనకి ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మనం 65 కోట్ల రూపాయలు పెన్షన్ ఖర్చు పెడితే గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 90,000 కోట్లు మాత్రం ఖర్చు పెట్టారు. సంక్షేమము తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ రూపాన ఎక్కువ చేస్తుంది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారే. పెన్షన్ మొదలు పెట్టింది అన్న నందమూరి తారక రామారావు గారు అయితే పెన్షన్ అర్హత అందరికీ కల్పించింది గౌరవ ముఖ్యమంత్రి గారు.